రాజధాని అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు కేంద్రం భూసేకరణకు సంబంధించిన 4 జిల్లాలకైతే గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు గుంటూరు, పల్నాడు, ఏలూరు, కృష్ణా ఈ 4 జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉందో ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్టు సంబంధించి భూసేకరణకైతే ఇటు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ జిల్లా ఉంది. ఎన్టీఆర్ జిల్లా సంబంధించి ఇక్కడ రెవెన్యూ అధికారులు అలాగే సర్వే అధికారులు దీనికి సంబంధించి ఎన్హెచ్ఏకి ఇక్కడ ఉన్న నివేదిక ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి కూడా ఈ యొక్క గెజిట్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క గెజిట్ ఇవ్వడానికి ఎన్హెచ్ఐ కూడా ఇటు ఈ ఇక్కడ ఉన్న అధికారులు వచ్చే వారం దానికైతే ఎన్హెచ్ఐకి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, పల్నాడు, గుంటూరు జిల్లా ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే అమరావతి రాజధానికి అమరావతి కనెక్టెడ్ ఉందో దీనికైతే సో ఈ యొక్క భూసేకరణకు సంబంధించి 4 జిల్లాలు ఇచ్చిన నేపథ్యంలో దీనికి భూసేకరణ నేపథ్యంలో ఇటు జాయింట్ కలెక్టర్లు కూడా ఎందుకంటే ఇప్పటికే 4 జిల్లాలకు ప్రకటించారు కాబట్టి గెజిట్ ఇచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ భూసేకరణకైతే రంగం కూడా సిద్ధం చేశారు. ఈ జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇటు ఎవరైతే రైతులు ఈ యొక్క భూములు తీసుకోవాల్సిన నేపథ్యం ఉంటుందో రైతుల దగ్గర నుండి కూడా వీటికి ఏవైతే సలహాలు వాటి ఏదైతే ఉందో వాటి వినతులు అవన్నీ కూడా తీసుకుంటారు. సో ఆ నేపథ్యం తర్వాత ఫైనల్ గా ఏదైతే 5 జిల్లాలకు సంబంధించి అమరావతి రాజధాని కనెక్టివిటీగా ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి ఇటు ఇది అఫీషియల్ గా ఇటు కేంద్రానికి ఇచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ లో చర్చ జరిగిన తర్వాత ఒక 3D దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ని అంటే తుది నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. అయితే ఒకసారి వివరాలు అవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇటు ఎన్టీఆర్ జిల్లాకే ఈ ఔటర్ రింగ్ రోడ్డు పరిధి చూసుకున్నట్లయితే 51.12 కిలోమీటర్ల మేర అయితే ఉంటుంది. ఏలూరు జిల్లాకి అయితే 18.76, కృష్ణా జిల్లాకి 35.14 కిలోమీటర్ల వేల, అలాగే గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే ఇటు అత్యధికంగా ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ అనేది దీనికి ఎక్కువగా ఉన్నది కూడా తెలుస్తుంది. ఇంకా 67.65 కిలోమీటర్ల మేర అయితే ఇదైతే ఉంటుంది. అలాగే ఏదైతే పల్నాడు ఉందో పల్నాడు 17.23 కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్డు 5 జిల్లాలకు సంబంధించి ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ 4 జిల్లాలకు సంబంధించి 189.90 కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్డు యొక్క నిర్మాణం అయితే చేపడుతున్నారు. దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ సంబంధించి తెనాలి సమీపంలో ఉన్నటువంటి నందివేలుగు నుంచి ఇటు కాజా టోల్ గేట్ వరకు ఇక్కడ వరకు కూడా దీనికి ఓఆర్ఆర్ నిర్మిస్తున్నారు. 6 లైన్లతో దీన్ని అయితే నిర్మిస్తున్నారు. దాదాపుగా 18.5 కిలోమీటర్ల మేర అయితే ఈ యొక్క ఓఆర్ఆర్ దీనికి సంబంధించి 6 లైన్లతో నిర్మాణం అయితే చేపడుతున్నారు. అలాగే ఈ ఓఆర్ఆర్ లో ఇటు నారా కోడూరు నుంచి అలాగే గుంటూరు సమీపం అంటే గుంటూరు శివారులో ఉన్నటువంటి ఏదైతే బుడంపాడు ఉందో ఆ బుడంపాడు వరకు కూడా దాదాపుగా 5.5 కిలోమీటర్ల మేర ఈ ఓఆర్ఆర్ యొక్క 4 లైన్లతో రోడ్డు అయితే నిర్మించున్నారు. అలాగే ఈ మొత్తం కూడా ఇటు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే 140 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది. ఈ 140 వెడల్పు సంబంధించి యొక్క ఓఆర్ఆర్ రోడ్డు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇరువైపులా కూడా ఇటు 2 లైన్లతో అయితే ఇటు సర్వీస్ రోడ్డు కూడా నిర్మిస్తారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ మొత్తంగా 5 జిల్లాలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు, గుంటూరు, పల్నాడు ఈ 5 జిల్లాలకు సంబంధించి దాదాపు అంటే 33 మండలాల్లో 97 గ్రామాలకు సంబంధించి ఈ యొక్క భూసేకరణ చేపట్టలైతే ఉంటుంది. ఇప్పటికే 4 జిల్లాలకు సంబంధించి గెజిట్ అనేది విడుదలయ్యింది. అలాగే ఆయా రైతుల దగ్గర నుండి కూడా వినతులన్నీ కూడా తీసుకుంటున్నారు జాయింట్ కలెక్టర్లు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 140 మీటర్లు వెడల్పు ఏదైతే ఉందో దీన్ని ప్రధానంగా భూమి కొలిచే విధానంలో చూస్తే ఒకసారి ఇటు సర్వే అధికారులు కావచ్చు అలాగే రెవెన్యూ అధికారులు వీరు దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ అంటే ఇది ఏదైతే కేంద్రం చూపించినో 140 మీటర్ల వెడల్పు అలైన్మెంట్ ద్వారా ఇది ప్రధానంగా సెంటర్ మధ్య భాగంలో నుంచి అటువైపు 70 మీటర్ల నేపథ్యంలో దీన్ని అయితే గుర్తులైతే వేస్తారు. ఈ నేపథ్యంలోనే అది భూమి అనేది అంటే అత్యంత ఖచ్చితత్వంగా కొలిచేందుకు ఇటు GPS కోఆర్డినేట్స్ అనే విధానంతో అయితే ఖచ్చితత్వంతో దీన్ని అయితే లెక్కించే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ భూమి ఏదైతే ఉందో ఈ గుర్తులు పెట్టిన తర్వాత సర్వే నెంబర్లకు సంబంధించి సో ఖచ్చితత్వంగా ఒక భూమి దానికి అంటే ఏ వరకు అవసరం అవుతుంది ఏంటనేది క్లియర్ గా తెలుస్తుంది ఈ GPS కోఆర్డినేట్స్ తో. ఇటు ప్రధానంగా అప్పుడు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రైతులు కావచ్చు ఈ భూమి ఎవరైతే ఇచ్చున్నారో వీరైతే దీనికి అలైన్మెంట్ అంతా కూడా గుర్తులు అవన్నీ వేసిన తర్వాత సో ప్రధానంగా దానికి సంబంధించి చూసుకున్నట్లయితే దాని మధ్య భాగం నుండి 70 మీటర్లు ఇది పెక్స్ అనేది పెడతారని కూడా తెలుస్తుంది. అలాగే దీంట్లో ఈ భూమి ఏవైతే సేకరించారో దీంట్లో అసలు ఆ భూమి వ్యవసాయానికి పనికొస్తుందా లేదా
లేదంటే అక్కడ ఏమన్నా కట్టడాలు ఉన్నాయా, లేదంటే ఇవి చెట్లు భారీ చెట్లు ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేస్తారు. ఈ నేపథ్యంలో ఫైనల్ షెడ్యూల్ ప్లానింగ్ అనేది ఇటు రెవెన్యూ అధికారులు అలాగే సర్వే అధికారులు వీరిద్దరు కలిసి దానికి సంబంధించి ఒక ఫైనల్ షెడ్యూల్ అనేది ఇటు షెడ్యూల్ చేసి ఇటు జిల్లా ఎవరైతే సంయుక్త కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉన్నారో వారికైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాయింట్ కలెక్టర్లు తీసుకున్నట్లయితే ఆన్లైన్ లో ఈ పోర్టల్లో అయితే పెట్టిన తర్వాత ఇది కేంద్రం తుది జాబితా అనేది విడుదల చేస్తుంది. ప్రధానంగా ఈ 3D డిజైన్ చూసుకున్నట్లయితే ఇటు కేంద్రంలో అంటే కేంద్ర కేబినెట్ చర్చ అనేది ఉన్నత స్థాయి యొక్క భూ సమీకరణ అలాగే ఓవరాల్ ప్రాజెక్ట్ సంబంధించి చర్చ జరిగిన తర్వాత దీని తుది నోటిఫికేషన్ అనేది ఒక 3D డిజైన్ లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే అది ఇచ్చే నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ భూసేకరణ చర్యలని చెప్పండి, అంటే ఎక్కడ ఎటువంటి అవతవకలు లేకుండా, ఇక్కడ రైతులకు కావచ్చు ఎవరికి ఇబ్బందులు లేకుండా, ఒకవేళ ఇబ్బందులు ఉన్నా సరే వారికి కన్విన్స్ చేసే విధానంలో కావచ్చు, సో అన్ని విధాలకు కూడా ఈ యొక్క ముందస్తు చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఓవరాల్ రోడ్డు రావడంతో ఇటు ప్రధానంగా విజయవాడ నగరం ఇప్పటిగా చూసుకున్నట్లయితే అనేక అంటే ఇది ఒక నగరం విస్తరించడం నేపథ్యం కావచ్చు, అనేక విధాలుగా ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓవరాల్ ఏదైతే ఉందో దీని నేపథ్యంలో ఈ చాలా వరకు కూడా ట్రాఫిక్ సమస్య అనేది తగ్గుతుంది. సో ప్రధానంగా ఇప్పటికే మహానగరంగా ఏర్పడిన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య అనేది విపరీతంగా ఉంది మహానగరం విజయవాడలో ఇప్పటికే. సో దీని ద్వారా నగరంలోకి వాహనాలు రాకుండా చుట్టూరు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే దాని ద్వారా చూసుకున్నట్లయితే చాలా వరకు సమయం సులువవుతుంది, సౌకర్యం కూడా చాలా వరకు సులువవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఓవరాల్ రాజధానికి రావడం, సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉరుకులు పరుగులు వేయడం అనేది క్లియర్ గా తెలుస్తుంది. అలాగే ఈ 5 జిల్లాలకు సంబంధించి ఈ ఓవరాల్ అనేది నిర్మాణం చేపట్టిన తర్వాత కూడా ఇటు అనేక పరిశ్రమలు కావచ్చు అన్ని ఏర్పాటువే కాకుండా ఇటు రవాణా వ్యవస్థ కూడా బలంగా పటిష్టం అవుతుంది. ఆ నేపథ్యంలో సో ఎంప్లాయ్మెంట్ అనేది కూడా భారీగా పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతుంది. సో రవాణా వ్యవస్థ మరింతగా మెరుగుపడుతుంది ఈ అమరావతి ఓవరాల్ ద్వారా. సో ఏదేమైనా సరే ఈ ఓవరాల్ ప్రాజెక్టుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ఉరుగులు పరుగులు వేస్తుంది. సో రానున్న రోజుల్లో ఈ యొక్క భూ సమీకరణ ఈ నేపథ్యంలో ఇటు రైతుల నుంచి వినతులు అవన్నీ కూడా తీసుకున్న తర్వాత రాతపూర్వకంగా వారికైతే ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది జిల్లా కలెక్టర్ ఇస్తారు. తర్వాత ఈ ఏదైతే ఫైనల్ గెజిట్ ఈ 3D డిజైన్ వచ్చిన తర్వాత కేంద్రం నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత సో ఎవరైతే ఈ భూమిని కోల్పోయారో ఆ యొక్క వాల్యుయేషన్ ఎంత కూడా వేసి వారికైతే అవార్డ్స్ దానికి తిరిగి మనీ చెల్లింపే విధానం అనేది ఇటు జిల్లా కలెక్టర్ వాళ్ళు కూడా చేపడతారు.